ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్ చూద్దాం. ఇది చూడండి, మొన్న క్యాట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాక్ట్ ద బుక్స్ ఆఫ్ ద బార్గవ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఆఫ్ 31st December 2014 విత్ ద హెల్ప్ ఆఫ్ వైల్ ప్రిపేరింగ్. ఎట్లంటే ట్రేడింగ్ అకౌంట్ ఏమంటుండో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఏమో. ట్రేడింగ్ అకౌంట్ అంటే మనకి ఏమొస్తుంది, గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ని నేను ఎక్కడ పంపుతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి పంపేసేసి ఇక్కడ నుంచి నేను నెట్ ప్రాఫిట్ తీసుకుంటా. నెట్ ప్రాఫిట్ నేను పంపి చేసి ఆ నెట్ ప్రాఫిట్ నేను బ్యాలెన్స్ షీట్లో పెడతా. సో ఇది ప్రొసీజర్ కదా. సో 1 by 1 ఒక్కొక్క అకౌంట్ని ప్రిపేర్ చేద్దాం. ఇంకా అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చిండు అనమాట. ఇది క్వశ్చన్. ఇది ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి విత్ అడ్జస్ట్మెంట్స్. సో అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. ఏవైతే వాడు అడ్జస్ట్మెంట్స్ ఇచ్చిండో నేను స్టార్ మార్క్ పెట్టుకుంటా. సో ఇవన్నీ వాడు ఇచ్చిన నాకు ఏమి క్లోజింగ్ స్టాక్ ఇచ్చింది కాబట్టి దాన్ని అంటే పెట్టుకుంటా. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఏం చేయమన్నా, ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్కి 3 చేయమన్నా. ఒక ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ 1 by 1 చేస్తా. జస్ట్ అడ్జస్ట్మెంట్స్ దగ్గర అవి మార్చితే సరిపోతుంది అన్నమాట. లెట్స్ ఇంకా చేద్దామా. ఫస్ట్ నేను ట్రేడింగ్ అకౌంట్ గీస్తాను, ఓకేనా. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు, పర్చేసెస్, ఇంకేముంటాయి, పర్చేసెస్ ఉంటాయి. అటు సైడ్ రైట్ సైడ్ ఏముంటాయి, సేల్స్ ఉంటాయి. ఒకవేళ సేల్ రిటర్న్స్ ఉంటాయి, సేల్ రిటర్న్స్ మైనస్ చేయాలి. పర్చేస్ ఉంటాయి, పర్చేస్. ఈ డిఆర్, ఈ సిఆర్, నేను ఇది ఏం చేస్తున్నా, ట్రేడింగ్ అకౌంట్ గీస్తున్నా. సో ట్రేడింగ్ అకౌంట్ అని పెట్టిన, ఇటు పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. ఓకే, డన్. ఓకే, ఏం చేయాలి, నేను ఓపెనింగ్ స్టాక్ చెప్పాను. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది ట్రేడింగ్ అకౌంట్లో, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. బై క్లోజింగ్ స్టాక్ అంటారు. క్లోజింగ్ స్టాక్ ఎంత ఇచ్చిన ఆయన 16,000 ఇచ్చిండు. సో క్లోజింగ్ స్టాక్ 16,000. ఓపెనింగ్ స్టాక్ ఎంత, ఓపెనింగ్ స్టాక్ 6,050 రూపీస్ అయిపోయింది. తర్వాత సేల్స్ ఏమైనా ఇచ్చినా మనకి రాయాలి కదా మరి. సేల్స్ ఇచ్చిన, పర్చేసెస్ ఇచ్చిన, పర్చేసెస్ రాసేద్దాం. పర్చేసెస్ ఎంత ఇచ్చిన, 9,030 రూపీస్ ఇచ్చిండు. ఓకే, రాసేసిన. ఇప్పుడు పర్చేసెస్ రిటర్న్స్ ఉన్నాయా మరి, ఉన్నాయి. పర్చేసెస్ రిటర్న్స్ ఎంత ఉన్నాయి. సో నేను పర్చేసెస్ రిటర్న్ మైనస్ చేసి అట్లా రాసుకుంటాను. పర్చేసెస్ రిటర్న్స్, పర్చేసెస్ నుంచి పర్చేస్ రిటర్న్స్ ఇవ్వాలి. పర్చేస్ రిటర్న్స్ ఏంటంటే 130 రూపీస్. ఆ 9,030 రూపీస్ నుంచి 130 తీసేసి ఎన్ని ఉంటాయి, 8,900 రూపీస్ ఉంటాయి. అయిపోయింది. ఇప్పుడు సేల్స్, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సేల్స్ ఉన్నాయా, సేల్స్ ఉన్నాయి. సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి నా దగ్గర. సేల్స్ 13. సేల్స్ రిటర్న్స్ ఉన్నాయా, లేవు. సో నేను డైరెక్ట్ సేల్స్ రాసుకుంటా. అయిపోయింది. ఫస్ట్ ఈ 4 అయితే పక్క ట్రేడింగ్ అకౌంట్ ఉంటే రాసేసిండ్రు. నెక్స్ట్ ఏంటిది, ఏం చేయమన్నా, లెఫ్ట్ సైడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇలా డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏంటిది, వేజెస్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్స్. సో నేను వేజెస్ అని రాసుకుంటున్నా. ఇక్కడ నేను ఇప్పుడు అడ్జస్ట్మెంట్ గుర్తుపెట్టుకొని మనకి ఏమేమి అడ్జస్ట్మెంట్ ఇచ్చిన, వేజెస్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు. సో నేను వేజెస్ దగ్గర స్టార్ పెట్టుకుంటున్నా. తర్వాత డిస్కౌంట్ రిసీవబుల్, డిస్కౌంట్ దగ్గర స్టార్ పెట్టుకున్నా. ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ వేసేవాళ్ళు అక్కడెక్కడ వేస్తున్నాం. బ్యాడ్ డెబిట్స్, ప్రీపెయిడ్ ప్రింటింగ్ ఛార్జెస్ దగ్గర స్టార్ పెట్టుకుంటున్నా. అక్కడ వచ్చినప్పుడు నేను ఈ అడ్జస్ట్మెంట్స్ చేస్తాను. సో వేజెస్ ఎంత ఇచ్చిండు మన దగ్గర, వేజెస్ వచ్చేసేసి 1,100. దాని దగ్గర అడ్జస్ట్మెంట్ ఎంత చేయాలంట, వేజెస్ అవుట్ స్టాండింగ్ బై 900 రూపీస్ అంట. అవుట్ స్టాండింగ్ వేజెస్ అనేది అవుట్ స్టాండింగ్ ఆఫ్ 900 రూపీస్. సో నేను సమ్ చేయాలి. అవుట్ స్టాండింగ్ ఉంటే ఏం చేయాలంటే సమ్ చేయాలన్నమాట. సమ్ చేస్తే నాకు ఎంత వస్తాయి, 2,000 రూపీస్ వస్తాయి. అది రాసేసుకుని, ఇది ఒక డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాబట్టి. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఎవరైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. టు క్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ నేను దీన్ని తీస్తా. 30,720 ప్లస్ 16,000 ఎంత వస్తుంది నాకు, 29,720 రూపీస్ అవుతుంది. ఇక్కడ నాకు 29,720 అవుతుంది. ఇక్కడ నుంచి నేను గ్రాస్ ప్రాఫిట్ క్యాల్కులేట్ చేయాలి కదా. ఇక్కడ ఏవేటి వచ్చినాయి వీటి నుంచి నేను సపరేట్ చేస్తే నాకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది నాకు. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ నాకు ఎంత వస్తుంది, 12,770 వస్తుంది. ఇది నా గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ని నేను నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ఇక్కడ రాసేస్తాను. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఎంత, 12,000 కాబట్టి ఇక్కడ రాస్తున్నా. గ్రాస్ ప్రాఫిట్ క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో.
12,770 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమేమి ఉంటాయి? క్రెడిటర్ సైడ్ ఏమైతే ఇన్కమ్స్ రిసీవ్ అయినా అవి రాయాలా, లెఫ్ట్ సైడ్ ఏమైతే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ లెఫ్ట్ సైడ్ రాయాలి. ఇప్పుడు మనం క్యారేజెస్ అనేది ఒక ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. దానికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా? లేదు. ఏవైతే అడ్జస్ట్మెంట్ ఉందో దానికి స్టాల్ పెట్టుకున్నా అయిపోయింది. అలా ఆల్రెడీ ఒక అడ్జస్ట్మెంట్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది. సో క్యారేజెస్, సో నేను క్యారేజ్ ఎంత అంట 220 అయిపోయింది. తర్వాత ఈ డ్రాయింగ్స్ అనేది బ్యాలెన్స్ షీట్లో గెలకాలి దాన్ని, అందుకే దాన్ని అంటే పెడుతున్నాం. ప్రింటింగ్ ఛార్జెస్, ఈ ప్రింటింగ్ ఛార్జెస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ప్రింటింగ్ ఛార్జెస్ ఎంత ఉంది? 1200 ఉంది. 1200 ఇప్పుడు ఏమంటున్నవాడు? అవుట్ స్టాండింగ్ ప్రింటింగ్ ఛార్జెస్ ఆఫ్ ప్రీపెయిడ్ ప్రింటింగ్ ఛార్జెస్ ఆఫ్ 500 ప్రీపెయిడ్ అంట. ఇప్పుడు వాడు ముందే కట్టేసిండు. ఇప్పుడు 1200 ప్రింటింగ్ ఛార్జెస్ అయితే అలా 500 రూపాయలు ముందే కట్టేసిండు కాబట్టి అడ్జస్ట్మెంట్స్ చేయనేసి వాడు మనకి ఇచ్చిండు క్వశ్చన్. సో వాడు ముందే కట్టేసిండు కాబట్టి ఆ ఛార్జెస్ నుంచి 500 తీసేయాలి కదా, అదే న్యాయం. సో తీసేస్తే నాకు ఎంత అవుతుంది? 1200 నుంచి 500 రూపాయలు తీసేసి ఎన్ని ఉంటాయి? 700 రూపాయలు అయితే అప్పుడు నాకు ప్రింటెడ్ ఛార్జెస్ ఎంత? 700 రూపీస్. ఎందుకంటే 500 వాడు ముందే కట్టేసిండంట. ఈ ప్రీపెయిడ్ ప్రింటింగ్ ఛార్జెస్ ముందే కట్టేసిండు. ఇది అయిపోయింది. నాకు వేజెస్ చేసిన, క్లోజింగ్ స్టాక్ అయిపోయినా. ఇప్పుడు ఏంటి? అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్స్ రిసీవబుల్ ఉంటాయి. ఓకే, ఏవైతే రిసీవ్ అవుతున్నాయో ఇన్కమ్ కానీ డిస్కౌంట్ కానీ అవన్నీ ఎక్కడ రాయమన్నా క్రెడిటర్ సైడ్ రాయాలి ప్రాఫిట్ అండ్ లాస్. సో డిస్కౌంట్ రిసీవబుల్ ఎంత ఉంది మనకి? డిస్కౌంట్ రిసీవబుల్ ఇచ్చిండవాడు, చూద్దామా. డిస్కౌంట్ రిసీవబుల్ 350 ఇక్కడ వెయిట్ సెకండ్. డిస్కౌంట్ రిసీవబుల్ ఇక్కడ నేను స్టార్ మార్క్ పెట్టుకున్నాను చూడండి. డిస్కౌంట్ రిసీవబుల్ ఎంత అంట? 350 రూపీస్. ఓకే, డిస్కౌంట్ రిసీవబుల్ 350 రూపీస్. వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఎంత ఏమంటుండు? ఇక్కడ ఉంది రాసాను చూడండి. అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ రిసీవబుల్ ఆఫ్ 150 రూపీస్ అంట. అవుట్ స్టాండింగ్ ఎప్పుడైతే మీకు అవుట్ స్టాండింగ్ అని వర్డ్ వచ్చినా అనుకో, ఇక్కడ నేను సమ్ చేసిన అవుట్ స్టాండింగ్ ఆఫ్ వేజెస్ అన్నాడు. సో నేను ఇంకా సమ్ చేసిన. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవబుల్స్ అంటాడు. సో నేను దీన్ని కూడా సమ్ చేస్తాను. సో ఇప్పుడు ఎంత అవుతుంది నాకు? 500 రూపీస్ అవుతుంది. సో అది ఇక్కడ రాసేసుకుంటున్నాను. అడ్జస్ట్మెంట్ ఇప్పుడు డిస్కౌంట్ రిసీవబుల్ అడ్జస్ట్మెంట్ కూడా అయిపోయింది. నాకు ఇంకేం మిగిలింది? రైట్ ఆఫ్ బ్యాడ్ డెబిట్స్ 500 రూపీస్ మిగిలింది. అది ఇక్కడ రాసేస్తాను. అది బ్యాడ్ డెబిట్స్ అనేది ఒక ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా. సో అది రాసేస్తున్నా. 2 బ్యాడ్ డెబిట్స్ రైట్ అండ్ ఆఫ్ ఎంత ఉందంట? 500 రూపీస్ అని ఇక్కడ ఇచ్చిండు వాడు, అందుకే 500 రూపీస్ అని రాసేసాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ సమ్ చేయాలి. సమ్ చేస్తే నాకు నెట్ ప్రాఫిట్ అన్నది వస్తుంది. నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఈ నెట్ ప్రాఫిట్ నేను నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. బ్యాలెన్స్ షీట్ అనేది ఏంటి? ఒక స్టేట్మెంట్, అకౌంట్ కాదు సన్న. ఎంత వచ్చింది? 13,270 వస్తుంది నాకు. 13,270 రూపీస్ వచ్చింది. ఇక్కడ నాకు ఎంత వస్తుంది? 13,270. ఇవన్నీ సమ్ చేసి 13,270 తీసేసి నాకు ఎంత ఉంటుంది? నెట్ ప్రాఫిట్ 11,850 అనేది నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నేను దీనికి బ్యాలెన్స్ షీట్కి ఇస్తాను. ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్కి ఇస్తాను. లయబిలిటీస్ అండ్ అసెట్స్, లయబిలిటీస్ యొక్క అమౌంట్, అసెట్స్ యొక్క అమౌంట్ రెండింటికి సమ్ చేస్తాను. ఆ రెండు ఈక్వల్ వస్తాయి అనమాట. అదే బ్యాలెన్స్ షీట్ అనేది ఒక స్టేట్మెంట్, అది ఒక అకౌంట్ కాదు. సో క్యాపిటల్ అనేది నా దగ్గర ఉన్న ఒక లయబిలిటీ. ఎంత ఉంది? 3,000 రూపీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? డ్రాయింగ్స్. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ చేద్దాం మనం. నెట్ ప్రాఫిట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినా కదా. గ్రాస్ ప్రాఫిట్ అనేది ప్రాఫిట్ లాస్ అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ వచ్చిన నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత? ఈ సమ్ చేయాలి. నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఎంత వచ్చింది మనకి? 11,850 అనేది వచ్చింది. ఈ క్యాపిటల్ నుంచి మన డ్రాయింగ్స్ అనేది తీసేయాలన్నమాట. మైనస్ డ్రాయింగ్స్ ఎంత ఉంది అంటే 450 రూపీస్ ఉంది. తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 2,550 రూపీస్ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ రెండుని సమ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 14,400 రూపీస్ వస్తుంది. అది ఇక్కడ రాసుకుంటాం. అది మ్యాటర్. ఏం లేదు, నెట్ ప్రాఫిట్ డ్రాయింగ్ క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ వేసేయాలన్నమాట. డ్రాయింగ్స్ నాకు ఎంత ఉన్నాయి? 450 రూపీస్ ఉన్నాయి చూడండి. నాకు డ్రాయింగ్స్ 450 రూపీస్ నాకు 450 రూపీస్ ఇచ్చిండు. అందుకే అది తీసేసిన. బ్యాలెన్స్ షీట్ అంటే మీకు ఇంతకుముందు వీడియోలు చూస్తున్నారు కదా. డ్రాయింగ్స్ అనేది మేనేజ్ చేయాలని నెట్ ప్రాఫిట్ని యాడ్ చేయాలి.
క్యాపిటల్ నుంచి చేసేసాను. నెక్స్ట్ ఏంటిది, క్రెడిటార్స్. ఏవైతే క్రెడిటార్స్ ఉంటాయో అది ఒక లయబిలిటీ మనకి. క్రెడిట్స్ ఎంత, 4500 కదా. క్రెడిట్స్ ఎంత ఉన్నాయి మనకి, 4000 రూపీస్ అన్నమాట. 4500 ఉన్నాయి. ఆ 4500 నుంచి బ్యాడ్ డెబిట్స్ తీసేసి ఎంత ఉంటుంది, 4000 రూపీస్ ఉంటాయి. సో అట్లా వచ్చింది. నెక్స్ట్ ఏంటిది, అవుట్ స్టాండింగ్ వేజెస్. ఏవైతే లయబిలిటీస్ ఉన్నాయో అవన్నీ మనం బ్యాలెన్స్ షీట్లో రాయాలి. లయబిలిటీస్ కానీ యాక్సెస్ కానీ. అవుట్ స్టాండింగ్ వేజెస్. మనకి వేజెస్ ఏంటంటే ఫస్ట్ వాడు క్వశ్చన్ ఏంటి ఇచ్చిందంటే వేజెస్ 1000 రూపీస్ 100 రూపీస్ 1100 రూపీస్ ఇచ్చిండు. వాడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఆఫ్ 900 అన్నాడు. కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో నువ్వు ఇవి కట్టేటి అప్పు ఎంత కట్టాలి, నువ్వు అవుట్ స్టాండింగ్ వేజెస్ 900 రూపీస్ కట్టాలి. సో అవుట్ స్టాండింగ్ వేజెస్ కట్టాలి కాబట్టి అది ఒక లయబిలిటీ. దాన్ని ఇక్కడ సో ఒకటి ఆడ అడ్జస్ట్మెంట్ ఇస్తుందో ఎక్కడెక్కడ వస్తుందో నీకు ఐడియా రావాలి. వేజెస్ అనేది ఎక్కడెక్కడ వచ్చింది నీకు, ఒకసారి ఎక్కడ వచ్చింది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఒకసారి, అంటే ట్రేడింగ్ అకౌంట్లో ఒకటి వస్తుంది, మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో ఒకసారి వస్తుంది. సో అట్లా గుర్తు నీకు ఐడియా రావాలి. నెక్స్ట్ ఇప్పుడు అసెట్స్ రాసుకున్నాం. అసెట్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర, క్యాష్ అనేది ఒక అసెట్. క్యాష్ ఏంటి మన దగ్గర 1350 ఉన్నాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంట. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మన దగ్గర, ఇది ఒక అసెట్ 3800 రూపీస్. తర్వాత డెబిటార్స్ 2500 రూపీస్ మైనస్ బ్యాడ్ డెబిట్స్ మనం ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి బ్యాడ్ డెబిట్స్ ఇప్పుడు క్రెడిట్స్ అనేది 4000 ఇక్కడ ఉంది చూసాను. మార్టేజ్ లోన్ అని చూసారా, దాన్ని క్రెడిట్స్ అంటారు. అది 4000 రూపీస్ అట్లా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటిది, అవుట్ స్టాండింగ్ వేజెస్ అయిపోయింది. మనం అసెట్స్ రాస్తున్నాం కదా. డెబిట్స్ 2500 రూపీస్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ బ్యాడ్ డెబిట్స్ తీసేయాలి. బ్యాడ్ డెబిట్స్ తీసేద్దాం. బ్యాడ్ డెబిట్స్ తీసేస్తే నా దగ్గర ఎంత ఉంటుంది, 2000 రూపాయలు ఉంటాయి. ఆ 2000 ఇది అయిపోయింది. అట్లా బ్యాడ్ డెబిట్స్ తీసేసిన అడ్జస్ట్మెంట్స్. ఏదైతే వాడు అడ్జస్ట్మెంట్ ఇస్తుందో ఆ అడ్జస్ట్మెంట్ మళ్ళీ ఎక్కడెక్కడ అకౌంట్లో వస్తుందో అక్కడక్కడ అడ్జస్ట్మెంట్ మనం చేయాలి అంతే. క్లోజింగ్ స్టాక్ అనేది నాకున్న ఒక అసెట్, అందుకే రాసుకుంటాను. క్లోజింగ్ స్టాక్ ఇచ్చిండు వాడు 16,000 అని ఇచ్చిండు. తర్వాత డిస్కౌంట్ రిసీవబుల్గా అనేది అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ రిసీవబుల్ అనేది ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు కాబట్టి అదొక అసెట్ నాకు వీడు ఇచ్చిండు. చూసా అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ రిసీవబుల్ అంట. అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ రిసీవబుల్ ఎంత, 150 రూపీస్. ఓకేనా, అదొక అసెట్. ఇంకా ఏమున్నాయి, ప్రీపెయిడ్ ఎనేబుల్ ప్రింటింగ్. ముందే కట్టేసిన కాబట్టి అది కూడా ఒక అసెట్ కిందకే కన్సిడర్ చేస్తున్నాను నేను. ఆ ప్రీపెయిడ్ ప్రింటింగ్ అని ఒకటి ఉంది. ప్రీపెయిడ్ ప్రింటింగ్ అనేది ముందే కట్టేసిన ప్రింటింగ్, ఇది పైసలు, అది ఒక అసెట్. నా దగ్గర ఒక 300 రూపీస్ ఉన్నాయి. అవి ఇలా దొరుకుతుంది చూడండి, ప్రీపెయిడ్ ప్రింటింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఇవన్నిటిని సమ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, 23,800. సేమ్ ఇక్కడ కూడా నాకు 23,800 అనేది అట్లా వచ్చింది. ఇది బ్యాలెన్స్ షీట్. ఇదేంటిది, విత్ అడ్జస్ట్మెంట్స్. క్రియేటింగ్ ఏ ఫైనల్ అకౌంట్ విత్ అడ్జస్ట్మెంట్స్.